హాయ్ అండి, అందరూ బాగున్నారండి. నేనైతే బాగున్నాండి. ఈరోజు మా కోటలకు ఏం వంట చేస్తాను చూడండి. చికెన్ చిన్న చిన్న పీస్ చిన్న ముక్కలు కొట్టుకోండి. కొబ్బరి పేస్ట్ అండి, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండి, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి, అల్లం పేస్టు, సాల్ట్, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, మాజీ అండి, చికెన్ మాజీ. ఇవన్నీ ఈరోజు గ్రీన్ కలర్లో చికెన్ చేయబోతానండి, హైదరాబాద్ స్టైల్లో. ఇది హైదరాబాద్ ఎక్కువ చపాతీ రొట్టెలకి ఈ చికెన్ చేస్తారండి. ఈరోజు మనం గ్రీన్ కలర్లో గ్రీన్ మసాలా చికెన్ చేసుకుందామండి. గ్రీన్ మసాలా అండి, ఇదేనండి ఈరోజుకు మనం చేసే వంట. మీరు కూడా ఇలా చేసుకోవాలని ట్రై చేయండి. నిదానంగా అంటే మీకు అర్థమవుతుందని కొంచెం నిదానమైన పర్వాలేదని చూపించాను. మనం ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో కాజు కూడా వేసుకోవాలండి. మన దగ్గర లేవు కాజు. ఇది మనం మెత్తగా పేస్ట్ పట్టుకుందామండి. మనం ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. మనం సన్నగా తరుక్కుని ఉల్లిపాయలు వేస్తామండి. ఇలా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. మనం ఇందులోనే మన మసాలాలన్నీ వేసుకున్నామండి. మేము ఇందులో ఎర్రకారం వేయాలండి. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసిన, పుదీనా మంట సరిపోద్దండి, ఆ కారం సరిపోతుంది. మనం పట్టుకునే కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా ఈ పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోనే నిమ్మకాయ దెబ్బ పిండుకోవాలండి.
ఇందులోనే చికెన్ వేసుకున్నాం. మనం ఇందులోనే కొబ్బరికాయలు వేసుకున్నాము. ఈ కొబ్బరిపాలు వల్ల మంచి రుచి వస్తుందండి. ఇది హైదరాబాద్లో ఎక్కువ చేస్తారండి. గ్రీన్ మసాలా చికెన్ అండి. ఒక 10 నిమిషాలు మనం దీన్ని బాగా ఉడికేదాకా మూత పెట్టుకోవాలి. మనం 1 నిమిషం ఆవిరంతా పట్టుకునేలా మనం మూత పెట్టుకోవాలండి. నెయ్యితో మనం పొగ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. అంతేనండి. గ్రీన్ మసాలా చికెన్ చపాతీలోకి, పరోటాలోకి చాలా బాగుంటుందండి. రోటీలోకి కూడా బాగుంటుంది. ఇదే అండి ఈరోజు మా వంట. మీరు కూడా ఇలాగ చేసుకొని మంచిగా తినాలని కోరుకుంటానండి. చాలా బాగుంటుందండి. ఈరోజు అన్నం మేము వైట్ రైస్ చేసినండి. అందుకు రోజు ఎందుకు వైట్ రైస్ అని పెట్టలేదండి. ఇదేనండి ఈరోజు మా గ్రీన్ చికెన్ మసాలా. ఇది హైదరాబాద్ బాగా తింటారండి, బాగా చేస్తారు ఇది. ఇంతేనండి ఈరోజు మా వంట. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, పైన గంట కొట్టండి. కొంచెం మీకు మేము చేసే వీడియోలను త్వరగా వచ్చాయి. నాకు గబగబా తెలుగు రావడం లేదండి. ఇక్కడ అరబీ మాట్లాడి ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి. బాయ్ అండి.